వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పండగ హడావడి, పండగ శోభ సంతరించుకున్నాయని చెప్పాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు, మరో పక్క చంద్రబాబు గారి పర్యటనలు. పండగ ముందే కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా రైతులకు సంబంధించి రాజముద్రతో కూడిన పాస్బుక్లు పంపిణీ చేయడం కానీ, అలాగే కొన్ని ఈవెంట్లు కూడా పెడుతున్నారు. వీటన్నిటితో కాస్తంత సందడిగానే మారింది జనవరి 2026లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం. అంతేకాదు, రాజధానికి సంబంధించి, అలాగే అమరావతి రైతులు భూములకు సంబంధించి రెండో విడత భూ సేకరణ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే ప్రయత్నం అయితే చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త హామీలు కూడా ఇస్తున్నారు. అవి ఎంతవరకు నెరవేరుతాయని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వాళ్ళు చేసిన అప్పులకు సంబంధించి, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు, అభివృద్ధికి సంబంధించి, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అసలు ఎవరు రాజకీయ ద్రోహి, రాయలసీమకి ఎవరు అన్యాయం చేస్తున్నారు, కాస్తంత ఘాటుగానే నడుస్తోంది ఈ వ్యవహారం అంతా. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మనం కొద్ది రోజుల క్రితం చెప్పుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, విజయవాడ, అలాగే గుంటూరు, తెనాలి ఈ మూడు కలిపి రాజధానిగా చేస్తాం అని. ఇప్పుడు తాజాగా ఇది ఒక కొత్త పల్లవి. ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే అమరావతి ఒక ఫ్యూచర్ సిటీ అంటూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అంటే తెనాలిని తీస్తారేమో ఇందులో, లేదంటే మంగళగిరిని యాడ్ చేశారు. అంటే ఇదంతా ఒక పక్క భూసేకరణ జరుగుతోంది, రెండో విడత. రైతులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నంలో భాగమా, లేదంటే ఏంటి ఈ మాటలకు అర్థం? ఏమి క్లారిటీ ఏం లేదు కదా. విజయవాడ, గుంటూరు వీటిని అమరావతిలో కలుపుతానని ఏమన్నా అంటున్నారా? రాజధానిలో కలిసిపోబోతున్నా ఈ రెండు అన్నారుగా, విజయవాడ, గుంటూరు. మంగళగిరి ఎప్పుడో ఉంది. విజిటిఎం అనేది ఆల్రెడీ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అనేది సిఆర్డిఏలో పార్ట్. అదంతా సిఆర్డిఏని. అవును, తెనాల్లో మీకు కావాలన్నా సరే సిఆర్డిఏ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి అదంతా దాంట్లోనే. దాని మొత్తాన్ని రాజధాని అయితే గనక మొన్న గద్దె రామ్మోహన్ కేసినేని చిన్ని వెళ్ళి గ్రేటర్ విజయవాడని ఎందుకు అడిగినట్టు? ఇంకోటి, ఇది జరుగుతున్నది అనేటట్టయితే ఫస్ట్ ప్రజలకి చెప్పండి అయ్యా, బౌండరీస్ ఏంటి, ఎక్కడి నుంచి జగ్గేపేట దగ్గర నుంచి బిగినయ్యి ఏలూరు దాకా ఉంటుంది, లేదు నందిగామ దగ్గర నుండి బిగినయ్యి ఉయ్యూరు దాకా ఉంటుంది, ఇటు పక్కన ఆగిరిపల్లి దగ్గర నుంచి బిగినయ్యి ఇటు పక్కన గుంటూరు అవుట్స్కట్స్ దాకా ఉంటుంది. ఇట్లా లెక్క చెప్పాలి కదా. ఇదంతా రాజధాని అనేది ఎందుకు చెప్పట్లేదు? పైగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేశారట ఆల్రెడీ. న్యాయశాఖ ఫైల్ ఓకే చేసేసిందని చెప్పారు. తర్వాత మళ్ళీ 2019 14 కాదు 2024 నుంచి అన్నారు. ఈ 10 ఏళ్లలో రాజధాని కోసం ఇచ్చినటువంటి డబ్బుల గురించి చర్చ వచ్చిందని నేను అప్పుడే చెప్పా. అది టు బీ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ లేదు, అది హైదరాబాదు. టు బీ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చిన్న నిధుల కింద రాసుకుంటారు తప్పించి క్యాపిటల్ అని రాయరు అమరావతికి అన్నటువంటిది. కాబట్టి అది అయిపోయింది. దాని గురించి చర్చే లేదు అసలు. టెక్నికల్ పాయింట్ అలా ఓన్లీ ఒకటే, జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా కుదరదు కదా. జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు పిన్ కోడ్ ఇవ్వాలంటే ఊరికి నువ్వు రాసేసుకోపో అని చెప్తారే. విజయవాడకో పిన్ కోడ్ ఉంది, గుంటూరుకో పిన్ కోడ్ ఉంది, మంగళగిరికో పిన్ కోడ్ ఉంది, అదే కొత్త పిన్ కోడ్ రావాలంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి కూడా పిన్ కోడ్లు ఉంటాయి. మొత్తం రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని పిన్ కోడ్ వస్తుంది, అది చెప్పట్లా బయటికి. ఒకవేళ ఏమన్నా మళ్ళీ ఇదివరకడికి మళ్ళీ అమరావతిలో ఎవరికి తెలియకుండా అందరినీ నూజివీడు అని చెప్పి, చిలకలూరుపేట అని చెప్పి, దొనకొండ అని చెప్పేసేసి అందరు అక్కడ ఆస్తులు కొనుక్కున్నాక ఆ తర్వాత తీసుకొచ్చి అమరావతి లోపల పెట్టారు చూడండి, కొంతమంది మాత్రమే కొనుక్కుని. అట్లాగే ఏమన్నా ఇప్పుడు ఎవరికి తెలియకుండా చేస్తున్నారా? ఇది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే స్టిల్ నౌ ఇదేదో వాళ్ళ వ్యక్తిగత ఆస్తి కాదు, వాళ్ళ ఆస్తులేం మనకి పంచట్లేదు. ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువాడికైనా తెలుసుకునే హక్కు ఉంది. తన రాజధాని ఏంటి, అమరావతి అనే రాజధాని ఎక్కడ నుండి ఎక్కడ దాకా ఉంది, అందులో ఏ ఏ ఊళ్ళు కలుస్తున్నాయి, 29 గ్రామాలైనా ఈ మొత్తం కలిపినా అన్నటువంటిది. అది స్టిల్ నౌ క్లారిటీ ఇవ్వట్లేదు వీళ్ళు. అదే సమస్య. కానీ ఇప్పుడు తెనాల్ని పక్కన పెట్టేశారా? నేను మాటలు చూస్తే తెనాలి అదేదో క్లారిటీగా ఏం చెప్పలేదు కదా, ఎవరేం చెప్పట్లేదు అక్కడ. విజయవాడ, గుంటూరు, మంగళగిరి అంటే ఎన్ని తెనాలియే కదా, దాంట్లోనే కదా పార్టీ కదా. విజిటిఎంఏ ఇదంటే గనక మార్పు ఏం లేదండి. సరే, దాకా తీసుకెళ్తున్నారు కదా. ఇవన్నీ కలిపి ఇప్పుడు భవిష్యత్తు నగరంగా ఒక ఫ్యూచర్ సిటీగా మారుస్తారంటే, విజయవాడ ఆల్రెడీ సిటీయే, గుంటూరు కూడా ఒక రకంగా సిటీయే,
ఇప్పుడు ఇందులో మంగళగిరిని, అమరావతిని అన్ని కలిపి ఫ్యూచర్ సిటీగా ప్రపంచంలోనే అంతర్జాతీయంగా ఒక అతిపెద్ద సిటీ కాబోతుంది భవిష్యత్తులో అన్నారు. ఇవన్నీ కలిపితే సిటీ చేస్తారా? ఆ పోచుకోలు కబుర్లు మానేస్తే పోతుంది. ఆ ఊరకనే అంతర్జాతీయ సిటీ, హైదరాబాద్కే దిక్కులేదు అంతర్జాతీయ సిటీగా ఇప్పటికి కూడా. హైదరాబాద్ ఒక మహానగరం దేశంలో, అంతేగాని లండన్కి ఎక్కువ లేకపోతే న్యూయార్క్కి తక్కువ అంటే అమాయకత్వం ఉంటుంది. ఊరికినే ఈ సొల్లోపన్యాసాలు ఎక్కువ ఉంటాయి. ఓ ప్రజల్ని ఏదేదో గాల్లో తేల్చేయడం అన్నట్టు అనమాట. ముందు విశాఖపట్నానికే దిక్కులే మనకి. ఇంకా నువ్వు ఇక్కడ చెయ్యాలంటే ఎంత పడుతుంది దానికి? ఫస్ట్ బేసిక్ దేశంలో ఉన్నట్టు ముంబైకి కూడా లేదు. అంతర్జాతీయ నగరంలో ముంబై ఉంది దేశంలో, అంతే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కూడా లేవు. మన దేశంలో గొప్ప నగరాలు అవి మెట్రో సిటీ. అంతర్జాతీయ సిటీల్లో ముంబై కనబడుతుంది అంతవరకే. కాబట్టి ఆ మాటలొద్దు. ఇప్పుడు ముందు ఫస్ట్ కావాల్సింది నువ్వేం చేస్తారు. ఇక్కడ అమరావతికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఏంటంటే నిన్న జగన్ రైట్ చేసినటువంటి పాయింట్, నిరంతరం నీళ్లు తోడుకునే రాజధాని ఎక్కడా లేదు ప్రపంచంలో. నిరంతరం నీళ్లు తోడుకోవాలి కదా. వర్షాలు వస్తే తోడుకోవడం కాదు. వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడుతున్నాయి, న్యూయార్క్ లో కూడా నిలబడుతున్నాయి. అవి కాదు, ఇది వాగుల నుండి నీళ్లు రావడం నిరంతరం. ఏడాదికి 4 సార్లు వాగుల నుంచి నీళ్లు వస్తాయి. రాజధాని కట్టారు కాబట్టి అని వర్షం పడకుండా పోదు, వాగులు ఆగకుండాను పోదు, వాగులో నీళ్లు రాకుండాను పోదు. వచ్చే నీళ్ళను ప్రతి ఏడాది పారపోస్తూనే ఉండాలి అంటే అది ఎక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. దానికి తోడు 5 రిజర్వాయర్లు కొత్త కడతారంట, కట్టి అందులో నీళ్లు దాస్తారట. ఒకసారి వాడేసాక దాంట్లో నీళ్లు వచ్చాక ఆ నీళ్లు ఎక్కడికి వాడతారు, ఏం చేస్తారు? భవిష్యత్తులో మహానగరం తయారయ్యాక ఈ నీళ్ళని శుభ్రపరిచి వాళ్ళకి ఇస్తారు, కరెక్టే. ఆ మహానగరం పూర్తయ్యేలోపు ఈలోపు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆ నీళ్లు ఉన్న చోటకి మిగతా నీళ్ళు వచ్చి చేరి, ఇప్పుడు ఒక గుంట అండి, గుంటతో అవుతున్నాం మనం సరిగ్గా చెప్పాలి. గుంటలో నీళ్లు వెళ్తాయి. ఫస్ట్ ట్రిప్ వాగులో నీళ్లు తీసుకొచ్చి గుంటలోకి కాలువల ద్వారా వాగులో నీళ్ళని అందులో పోస్తున్నాం. ఎందుకని? అలా వదిలేస్తే ఈ గ్రామాలన్నిటి మీదగా వెళ్ళి ఆ సీతానగరం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎత్తిపోతల ద్వారా అవతలకి పోయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే నిరంతరం ఏడాది పొడుగునా ఈ వరదలు వచ్చినప్పుడల్లా, ఏది వాగులు వరదలు వచ్చినప్పుడల్లా అదే తలనొప్పి. అప్పుడు ఇంకా రాజధాని నిరంతరం ప్రవాహ రాజధానిగా ఉంటుంది. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారు? ప్రపంచ బ్యాంకు వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో మేము ఇక్కడ ఏది వరద నీళ్ళని అంటే వాగులకి కాలువలు కడతాం, వాగు నీళ్లు వేరే వైపు పోకుండా ఫ్లోట్ ఆపుతాం, ఆపి దానికి ఆల్టర్నేటివ్ చేస్తున్నాం అన్నారు. ఆ ప్లాన్ ఇచ్చారు. అందులో భాగంగా ఏంటి, 5-6 చోట్ల రిజర్వాయర్లు కడతారు. రిజర్వాయర్ అంటే పెద్ద పెద్ద చెరువులు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. పెద్ద పెద్ద చెరువులు కడతారు అక్కడ, కొత్తగా కడతారు పెద్ద పెద్ద చెరువులు. అది ఒక చోట 1 TMC అట, ఒక చోట 1 TMC అట, ఒక చోట 2 TMCలు అట, ఇట్లాగా కట్టి ఈ నీళ్ళని కాలువలు కట్టి, అంటే ఈ వాగెటు వస్తుందో లెక్క కట్టి ఆ రూట్లో రాజధాని లోపలికి ఎంటర్ అయ్యే టైంలో నుంచి ఒక కాలువలోకి వచ్చేసేటట్టు, ప్రవాహంలోకి వచ్చేటట్టు. మామూలుగా అయితే కనుక అలా గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంది నీళ్లు. అలా నదులకైతే కనుక ఒక రూట్ ఉంటుంది, వాగుకి రూట్ ఉండదు, ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతుంటది. ఆ వాగుకి అటు ఇటు గోడలు కట్టి ఆ మధ్యలోకే నీళ్లు ప్రవహించేలా చేసి ఆ నీళ్లు రాజధాని లోపలికి వచ్చిన ఈ కాలువల ద్వారా ఆ 5-6 రిజర్వాయర్లలో పోసి తద్వారా వరద ముంపు నివారణ చేస్తాం. ఇటు చివరిన వచ్చేదాన్ని లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ 5 వీటిట్లో నీళ్ళని ఏం చేయాలి? ఒక ట్రిప్ వచ్చింది, సగం నిండింది, రెండో ట్రిప్ వచ్చింది, నిండిపోతుంది కదా. నిండిపోయాక మళ్ళీ వరద వస్తుంది కదా. ఈ నీళ్ళని ఏం చేయాలి? ఎత్తిపోయాలి. ఎక్కడికి ఎత్తిపోస్తారు మళ్ళీ? అంటే ఇక నిరంతరం వరద నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎత్తిపోస్తూనే ఉంటారా? ఇది మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడద్దు. కృష్ణ నీళ్లు కాదు, వాగుల నీళ్లు. కృష్ణ నీళ్లు వెనక్కి రావు, కానీ వాగుల నీళ్లు ముందుకు పోవాలి. ఒక ప్రపంచంలో ఏ రాజధానిలోనన్నా నిరంతరం నీళ్ళని ఎత్తిపోసుకునేది ఉంటుందా? సరే, గతంలో ఎప్పుడన్నా రాజధానుల్లో అట్లాగే ఏదన్నా అదేదో చెప్తారు, నెదర్లాండ్స్ దగ్గర ఎక్కడ అట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి, అక్కడ అవకాశం లేక, మిగతా ఎక్కడా లేదు ఆ ప్రాబ్లం. ఇక్కడ కొత్తది నువ్వు దాన్ని ఏమంటున్నావు, మిగతా రాజధానులని అన్ప్లాన్డ్ సిటీస్, నాది ప్లాన్డ్ సిటీ అంటున్నావు. ప్లాన్డ్ సిటీలో చెప్పేది అదే, రిజర్వాయర్లో నీళ్లు నిండాక ఏం చేస్తారు? నీళ్ళు నిండినాయండి, ఏం చేస్తారు ఆ నీళ్ళని?
ఉమ్, ఇప్పుడు మీకు అదేది గండికోట గండిపేట ఇట్లాంటి రిజర్వాయర్ ఉందండి, మంజీరా దగ్గర రిజర్వాయర్ ఉంది. ఉమ్. ఆ నీళ్ళు ఏం అంటే వాటిని చేస్తాం శుద్ధి చేసి మంచినీళ్ళుగా మార్చి కదా మళ్ళీ వినియోగించుకోవాలి, కదా, వినియోగించుకుంటారు. అది ఎక్కడ సాగరు వాటి దగ్గర. ఉమ్, ఇక్కడ వీటి దగ్గర చేయాలంటే ఇప్పుడు ఈ ప్రతి రిజర్వాయర్ దగ్గర ఒక నీటి శుద్ధి కర్మాగారం పెట్టాలి, పైపులు అవును. వేయాలి, మళ్ళీ ఉమ్, ఊరంతా పైపులు వస్తాయి. అవును. 5 రిజర్వాయర్లు 5 పైపు లైన్స్ ఉంటాయా? మీరు ఒక ఊరికే ఉంటుంది, హైదరాబాద్కి ఒక నీటి శుద్ధి కేంద్రం ఉంటుంది, విజయవాడకి ఒక నీటి శుద్ధి కేంద్రం ఉంటుంది. అవును. లేదు ఆ మూల ఎక్కడో ఒక నీటి శుద్ధి కేంద్రం ఉందంటే ఈ మూల ఇంకోటి ఉందంటే ఒక అర్థం ఉంది. ఉమ్, ఒక 29 గ్రామాల పరిధిలో 5 నీటి శుద్ధి కేంద్రాలు ఉంటాయా? ఉమ్, ఎట్టుంటుంది అది? అప్పుడు ఎంత భూమి కావాలి దానికి? నీటి శుద్ధి కేంద్రం అంటే ఇవన్నీ తలనొప్పే కదా. ఇదేంటంటే వేగ్గా అరిచేసి దబాయించేసేసి అసలు అంశం చర్చకి రాకుండా చేస్తున్నారు. ఉమ్, ఉమ్. ఇక్కడ ఆ నీళ్ళని శుద్ధి చేయాలని ఇప్పుడు అవి పెట్టాలి. ఇప్పుడు ఆ ప్లానింగ్ లేదు ఇందులో. లేదా? ఉమ్, ఒకవేళ పోని వీళ్ళు శుద్ధి చేశారు, నీళ్ళని చేయొద్దు, ఎవరికి ఇస్తారు? ఉమ్. ఎవరికి ఇస్తారు? అంటే భవిష్యత్తులో నగరంగా ఏర్పడితే అక్కడ నివాసాలు ఉండే ఈలోపు వాళ్ళకి మంచినీళ్ళు కావాలి, ఈలోపు మున్సిపల్ వాటర్. ఉమ్, ఈలోపు ఏం చేస్తారు? ట్యాంకర్లు బలవంతంగా కడితే ఒకళ్ళ అందులో చేత స్టోర్ 100 లీటర్లు చేస్తారేమో. లాగిస్తారా రోజుకి? ట్యాంకర్, భారీ ట్యాంకర్లు కట్టి స్టోర్ చేస్తారేమో దాంట్లో. అదే ఎన్ని ట్యాంకర్లు కడతావు నువ్వు? ఉమ్, ఎన్నిసార్లు కడతావు, ఎన్ని ట్యాంకర్లు కడతావు? రాజధాని అంతా ట్యాంకర్లకే సరిపోతుంది. అప్పుడు ఉమ్, ఒక క్లారిటీ లేదు, మాట్లాడేస్తున్నాం, ఎవడికి తోచిందో ఆడు మాట్లాడేసేస్తున్నాడు. అక్కడ ఏది పడితే అది చెప్పేస్తున్నా. ఒకడేమో అనుకూలంగా, ఒకడేమో డిస్ట్రక్టివ్గా, రెండు. కానీ నిర్మాణాత్మక చర్చ జరగట్లేదు. అరే ఈ రాజధాని అనేటటువంటిది అందరి కోరిక కదా. ఉమ్, రాజధాని ఒకటి బలంగా ఉండాలన్నటువంటిది. అది అమరావతి ఎంచుకున్నాం మనం, 29 గ్రామాల ఇది అన్నది కూడా ప్రజలకి చెప్పరే. ఉమ్, ఇంకోటి జగన్ అన్న పాయింట్ ఏంటి? డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరిచ్చారు కేంద్రానికి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏమని? కిలోమీటర్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. ఇది నిర్వహణకి. ఉమ్, ఇప్పుడు 1,00,000 ఎకరాలు, ఇప్పుడు 50,000 ఎకరాలు అయిపోయింది, 1,00,000 కోట్లు, ఇంకొక 16,000 మొత్తం కలిపి ఇంకో 50,000 అన్నారు టోటల్గా. 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు, 2 లక్షల కోట్లు. అబ్బా. ఎక్కడి నుంచి ఉమ్, డబ్బులు ఉన్నాయా మన దగ్గర? జీతాలకి పోను, జీతాల డబ్బులే చాలట్లేదు మనకి, పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నాం మనం, రిటైర్డ్ ఉద్యోగులకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వట్లా, అవును. సంక్షేమ పథకాలన్నీ ఆపేశాం, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాం, ఆరోగ్యశ్రీ పక్కన పెట్టాం, ఉమ్, ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు 1,500 లేపేశాం, 50 ఏళ్ళ పెన్షన్ పక్కన పెట్టేశాం, నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇస్తానన్న ఏమీ లేవు, ఆ కాపు నేస్తాలు, ఈబీసీ నేస్తాలు ఏమీ లేవు, అన్ని పోయినాయి, డ్వాక్రా రుణమాఫీలు అన్ని పోయినాయి, చేతిలో డబ్బులు లేవు ఓ పక్కన. ఇట్లాంటి సందర్భంలో మా దగ్గర లేదు ఇట్లాగా ఉంటది ఇంత ఖర్చు అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు 45,000 కోట్లు అప్పిచ్చారు ప్రపంచ బ్యాంకు వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీళ్ళు. ఉహుం. ఇంకా 55,000 కోట్లు అప్పు కావాలి. ఎన్ని రోజులకండి అది? అది తెలియదు కదా ఏడాదికా? మరి. వీళ్ళు ఉండగానే చేయాలా? వస్తుందా అంతే. 1,00,000 కోట్ల అప్పు? ఉమ్, ఒకవేళ 1,00,000 కోట్ల అప్పు అనుకుందాం, ₹1 వడ్డీ వేసుకుంటే ఎంత పడుతుంది నెలకి వడ్డీ? ఉమ్, ఉమ్, ₹1 వడ్డీ వేసుకుంటే, ఉమ్, మామూలుగా అయితే రూపాయి వడ్డీ తీసుకుంటారు, ఇప్పుడు ₹1 వడ్డీ వేసుకుందాం 1,00,000 కోట్లకి ₹1. అదే ఈ మొత్తం కొత్తవి కూడా తీసుకుంటే 2,00,000 కోట్లకి ₹1 వడ్డీ వేసుకోండి. అంటే వడ్డీలు కట్టుకోవడానికే డబ్బులు సరిపోవు. అదొక ఆస్పెక్ట్, ₹1 వడ్డీ ఒక ఆస్పెక్ట్. ఉమ్, అక్కడ ఇప్పుడు 32,000 మంది రైతులు, 29,000 ఎకరాలు కదా, రేపు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటారు. సరే 50 + 29 అనండి, 32,000 ఎకరాలు కదా, 29,000 కాదు కదా, 32,000 ఎకరాలు, 32 + 50 82,000 ఎకరాలకి ఎకరాకి ₹50,000 చొప్పున ఏడాదికి ఇవ్వాలి. ఎకరాకి ₹50,000 చొప్పున 82,000 ఎకరాలకి కౌలు కింద ఇవ్వాలి వాళ్ళకి. డబ్బులు ఎక్కడ? ఇది అది కలిపితే ఎంత భారం అవుతుంది రాష్ట్రం మీద? ఇప్పుడు నేను రైతులు ఏకంగా ఎకరానికి 5 లక్షలు అడిగినట్టున్నారుగా 3 ఏళ్ళ అభివృద్ధి జరగకపోతే. అది పరిహారమే, ఒరిజినల్ రేట్ అడగలేదు వాళ్ళు. ఒరిజినల్ రేట్ అయితే కనుక అది ₹1,00,00,000 అడుగుతారు ఎకరాకి.
ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్లో అసలు ప్రజలను ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తున్నాం మనం? ప్రజలను అడుగుతున్నామా? ఉమ్, అడగకుండా జరిగిపోతుంది అంతే. ఆ ప్రజల్ని అడిగారు అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలని, అందరం చెప్పాం. ఉమ్, విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టమంటే తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఉమ్, మెజారిటీ ప్రజలు చెప్పింది విజయవాడ గుంటూరు మధ్యలో, ఉమ్, అంతేగాని ఆ లోపల పెట్టమల్లా. ఉమ్, ఇప్పుడు అది ఏకు మేకై కూర్చుంటుంది. ఇవాళ కాదు, భవిష్యత్ తరాలకు కూడా అది సమస్య కదా. ఇప్పుడు మన అవును. కళ్ళ ఎదురుకుండా 11 ఏళ్ళు గడిచిపోయినాయండి. ఉమ్, ఇంకో 10-15 ఏళ్ల దాకా దిక్కు లేదు, ఈ నడుస్తూనే ఉంటది, అంతే కదా. ఉమ్, అవును. అంటే ఓ 25 ఏళ్ల కుర్రోడు ఎంటర్ అనుకుంటే 50 ఏళ్ళకు కూడా ఆ ఊరు అట్టాగే ఉంటది. కొంచెం 4 బిల్డింగులు వస్తాయి, ఈ డబ్బులు కడతానే ఉంటాం. ఉమ్, ఇంకో 25 ఏళ్ళు కట్టాలి డబ్బులు. అవును. ఉమ్, డెవలప్మెంట్ కాన్సెప్ట్ చూస్తే వచ్చేవాడల్లా వైజాగ్ పోతాడు, ఇండస్ట్రీస్ అన్నీ ఉత్తరాంధ్రకో లేకపోతే కనుక అనంతపురంకో రాయలసీమకో పోతాయి. ఇక్కడ ఏం పెడతారయ్యా అంటే రాజధాని, అన్నీ అద్భుతం, ఏంటో తెలియదు. ఉమ్. అది సమస్య ఇక్కడ. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్మార్ట్ స్టేడియం, సిటీలు, క్రీడా సిటీలు, స్టేడియంలు అన్ని వస్తాయి. కానీ ఒకటి సార్, ఇదంతా బాబు గారి ప్రపోజలే. అమరావతి రాజధాని అనేది వేరే ప్రభుత్వం పెడితే ఈయనేం కొనసాగించట్లేదు, విజనరీ ఉందని చెప్తున్నారు. కాకపోతే రైతులు ఇప్పుడు రెండో విడత భూసేకరణ పూర్తిగా జరుగుద్దా లేదనేది ఇప్పుడు ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్. ఇలాంటి టైంలో వాళ్ళకి ఒక క్లారిటీ, ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మాటల ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు? ఇక్కడ ఏం లేదండి. సింపుల్గా జరిగేది ఏంటంటే ఓ 15-20 ఏళ్ల రాజకీయం, మన బిడ్డ మన బిడ్డల బిడ్డ రాజకీయం దాకా సెట్ చేసుకుంటున్నారు అంతే. ఇక్కడ మరి అమరావతి అంతకుమించి ఏం పరిస్థితి లేదు. నడుస్తూనే మీరు ఉంటది అన్నట్టు 1,00,000 అట్లాగే. ఎకరాలు సేకరిస్తే వాటి ఇప్పుడు పరిస్థితి రేపు జగన్ వస్తాడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకో ప్లాన్ చేసుకుంటాడు, రాజధాని ఇక్కడే ఉంటది. ఆయన ఏమి ఇక్కడ రాజధాని ఇప్పుడు దేనికి కమిట్ అవ్వట్లేదు కదా సార్ జగన్. సింపుల్ అండి. అతను ఏం చెప్పాడు, అమరావతి విజయవాడ గురించి గుంటూరు మధ్య అన్నాడు. అతను మొన్న కమిట్ అన్నారు. అవుతుంది మొదటి నుంచి అక్కడే. క్రిందసారి అన్నారు, అక్కడ మొన్న రెడీ కూడా అయ్యాడు. అన్నారు. క్రిందసారి అక్కడ రెడీ అయితేనే ఆ రామకృష్ణ టవర్స్ అది కొని తీసేసుకోవడానికి కూడా రెడీ అయితే వీళ్ళు దానికి గొడవ చేశారు. కాబట్టి ఇక్కడైతే ఎప్పుడు గొడవ ఉంటుందని చెప్పేసి వైజాగ్ అన్నాడు షిఫ్టింగ్. ఈ ట్రిప్ వీళ్ళు ఈ లోపు చట్టబద్ధత తెస్తారు. నేను అనుకోవడం అయితే ఆ 29 గ్రామాల చట్టబద్ధత అయితే గనక శాంతం సంఖ్యనాకపోయినట్టు రాజధాని. ఆ 29 గ్రామాలకే పరిమితం అయితే ఇక అమరావతి అనే సంగతి మనం మర్చిపోవడమే. అంటే ఆంధ్రాని మర్చిపోవడమే. అమరావతి అంతవరకు ఉంటది. అది అంటే ఆంధ్రాకి రాజధాని ఎక్కడ ఉందంటే ఇంకా ఎక్కడో ఉందని 29 గ్రామాల్లో ఉందండి అని చెప్పుకోవాలన్నమాట. అదే తప్ప కార్యకలాపాలు అయితే కొనసాగవు, అక్కడ నడుస్తుంది. ఇక కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. మనకందరికీ కూడా ఇక ఎదుగుదల అనేది మర్చిపోవచ్చు. కేరళకి త్రివేంద్రం రాజధాని ఎట్లాగో అట్లాగా మనకు కూడా ఓ రాజధాని ఉంది అమరావతి. కేరళలో కొచ్చి ఎట్లా ఉందో ఇక్కడ కూడా మన విశాఖపట్నం కేంద్రంగా డెవలప్మెంట్ నడిచిపోతుంది, ఇక్కడ అర్థమైపోతుంది. అదే విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపారు అనుకోండి, గ్రోత్ ఉంటుంది. అప్పుడు జగన్ విజయవాడలో పెట్టుకున్నాడు అనుకోండి, విజయవాడ గుంటూరు రోడ్డు మీద, కాదనడానికే ఉంది. 29 గ్రామాల్లో కాదు, ఇక్కడ పెడతాడు విజయవాడ గుంటూరు దగ్గర మధ్యలో. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ తీసేసి ఏ సెక్రటేరియట్ అంటాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఏముంది ప్రాబ్లం? అప్పుడు కాదనడానికి లేదుగా, రాజధాని ఏం మార్చలేదు కదా. వీళ్ళు భయపడుతుంది అదే, 29 గ్రామాలని అడుగుతుంది అదే. ఒకప్పుడు బాగా చంద్రబాబు గారిని నమ్మింది 2014 అధికారంలోకి వచ్చి 19 వరకు ఉన్నప్పుడు, మళ్ళీ ఆయనే అధికారంలోకి రావాలి అని కోరుకున్నది అమరావతి రైతులే. ఇప్పుడు అదే రైతులు బాబు అంటే నమ్మకం కోల్పోతున్నారు. అదేం లేదు, ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఇంకేం చేస్తామండి, మా కర్మ అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. 2 వర్గాలు. నమ్మకం ఉంటే ఇలా అడగరు కదా సార్, నమ్మకం ఉంటే అగ్రిమెంట్ అందరూ కాదు కదా, కొంతమంది ఇచ్చేస్తున్నారు కదా. నేను చెప్పాను కదా, భూ యజమాని ఇచ్చేస్తున్నాడు, కొన్ని గ్రామాలు ఇచ్చేస్తున్నాడు, నిజమైన రైతు వెనకాడుతున్నాడు. అవును అవును, భూ యజమాని ఇచ్చేస్తున్నాడు. అవును, అంటే మీరు అన్నట్టు ఎక్కడ వర్గాల ప్రకారమో లేకపోతే పార్టీ వర్గాల వాళ్ళు అయితే ఇస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎక్కడ ఉండి కౌలుకి ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ పంట మీద ఆధారపడి బతుకుతున్న రైతు అయితే వెనకాడుతున్నాడు ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఆ ఏరియాలో నువ్వు 11 ఏళ్ల క్రితం తీసుకున్నావు భూమి, 11 సంవత్సరాలు, ఒక మనిషి జీవితంలో 11 సంవత్సరాలు ఎంత తక్కువ అండి. 11 సంవత్సరాల నుండి నువ్వు ఓ రకంగా కౌలు ఇవ్వడం అంటే దుర్మార్గం అది. ఇప్పుడు ఏ పంట పండంది ఉందండి, లైక్ ఏ అనంతపురం జిల్లాలో మారుమూల పల్లెల్లో ఏ పంట పండదు, మెట్ట ఏరియాలు, అక్కడ వాళ్ళకు 25,000 ఏడాదికి ఇచ్చారంటే గ్రేటే.
ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి, కౌలే అక్కడ 10-15 వేలు వస్తాయి ఆ ఏరియాలో. అవును. అలాంటి చోట్ల నువ్వు 25,000 ఇస్తే గ్రేట్. నువ్వు ఇక్కడ ఏడాదికి ₹1,00,000 సంపాదించుకునే వాడిని లాక్కుని, నోటి దగ్గర ముద్ద లాక్కుని, ఏడాదికి 12 నెలలు, 11 సంవత్సరాల పాటు ఇంటూ 12 నెలలు, 11 ఇంటూ 12, ఎన్ని నెలల జీవితం వాళ్ళది నాశనం అయిపోయినట్టు. ఓ తరం నాశనం అయిపోయినట్టే కదా. అంతే కదా. ఆ రోజున వాళ్ళ బిడ్డలకి ఏదో గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళు దెబ్బతిన్నట్టే కదా. అంతే. ఒకవేళ ఆ రోజున వీళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఈ 25,000తో బతుకుతారు? మీరు చెప్పండి. 25,000 రూపాయలతో ఒక రైతు అంతకు ముందే దర్జాగా బతికాడు. కూరలు అమ్ముకుంటే బతికాడు, పళ్ళు అమ్ముకుంటే బతికాడు, పూలు అమ్ముకుంటే బతికాడు. ఎందుకంటే పండుతాయి అక్కడ చక్కగా. నెలకు 50,000 సంపాదించుకునేవాడు, 40-50 వేల రూపాయలు. ఇవాళ రోజున ఆ రైతు 11 సంవత్సరాల నుంచి ఏడాదికి 25,000 మొదట్లో, ఇప్పుడు 50,000. 25,000 అంటే నెలకు 2,500 రూపాయలు. ఏందది జీవితం? ఎక్కడికి పోయినట్టు వాళ్ళ జీవితాలు? ఏమైపోయినట్టు? ఎంత నాశనం చేసాం మనం వాళ్ళ జీవితం? ఇప్పటికేమన్నా క్లారిటీ ఇస్తున్నామా? ఇవాళ కూడా వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు, డెవలప్మెంట్ ఏంటో క్లారిటీ లేదు. ఆ బిల్డింగ్ కడుతున్నాం, ఈ బిల్డింగ్ కడుతున్నాం అని చెబుతున్నాం, కానీ జనం ఎగబడి రావట్లేదే. ఇప్పుడు ఇవాళకి కూడా విజయవాడ గుంటూరుకు వస్తున్నటువంటి జనం, లేదా హైవే పక్కన ఉన్నటువంటిది అక్కడికి పోవట్లా. ఎందుకని? రైతు దగ్గర నుంచి కొనుక్కోవాలి, ఆ రైతుకే స్థలం చూపెట్టలను. చూపెట్టింది కొద్ది ప్రదేశాల్లో, అక్కడేమో వాగును వంకలు ఉన్నాయి. ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఈ 3 ఏళ్లలో ఈ అదనపు భూసేవీకరణ, ఈ గోల నడుస్తుంది. ఇప్పుడు మీ బతుకులన్నీ రేపు జగన్ చెప్పేశాడుగా, విన్నారుగా, జగన్ నమ్ముకుంటే నాశనం అయిపోతారు, మమ్మల్ని నమ్ముకొని మాకే ఓటేయండి. ఇది తరతరాలు ఇదే చెప్పుకోవాలి కదా, అదే పాయింట్ చుట్టూ నడుపుతారనమాట. ఒక బంగారు బాతు లాగా మార్చుకుంటున్నారు అమరావతిని. అవును, బంగారు బాతు అనమాట. అదే కాదు సార్, భవిష్యత్తులో నిజంగా అమరావతి ఒక అతిపెద్ద నగరంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దితే ఎవరు బాధపడతారు? ఎవరెంత బాధపడినా సరే ఇది ఆగదని చెప్తున్నారు బాబు గారు. ఎవరు బాధపడతారు? మంచిదే కదా. అయింది ఎట్లుంటదంటే ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని ఉంటుంది. ఆయన పెసిమిస్టిక్ గా ఆప్టిమిస్టిక్ క్రియేట్ చేస్తాడు అనమాట. అంటే వ్యతిరేకంగా అనుకూలత క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు నా రక్తం ఏది, నా కంట్లో ప్రాణం పోయినా, నా కంఠంలో ప్రాణం పోయినా నేను మీకు పేదల్ని కాపాడతానంటాడు. ఎవడితే ఎత్తాను నీ ప్రాణం పేదలకి ఎత్తానంటే నువ్వు? ఎవడన్నా చివరి రక్తపు బొట్టు వరకు పేదల కోసమే పనిచేస్తా. ఎందుకు నీ రక్తం? ఏం చేసుకుంటాడు పేదోడు? ఆ పేదోడు రక్తం మనం పెండకుండా ఉండాలి, అంతే కదా. ఆ ఎమోషనల్ స్పీచ్లో భలే ఉంటుంది అనమాట. నా చివరి రక్త బొట్టు వరకు పేదల కోసమే. పేదోడికి నీ రక్తం ఎందుకబ్బా? నువ్వు ఇవ్వాల్సింది ఏంది? అంత తిండెట్టు, ఆయనకి ఆరోగ్యానికి చూసుకో, వాళ్ళ పిల్లల చదువులు చూసుకో, వాళ్ళ ఎదుగుదల చూసుకో. అది కదా నువ్వు చూడాల్సింది. నీ రక్తం పుచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారు? బ్లడ్ బ్యాంక్ ఏమైనా పెట్టుకుంటారా ఏంది? అంత బ్లడ్ ఉంటుందా మన దగ్గర? లేదు, నేను ఎవడాపినా సరే హైదరాబాద్ని డెవలప్ చేస్తానని చెప్పాను. ఎవడాపాడు హైదరాబాద్ డెవలప్ చేయడానికి? ఆంధ్ర మొత్తాన్ని నాశనం చేసి తీసుకెళ్ళి ఆడ తగలేసావు. కనీసం ఒక 10-15 లక్షల కోట్లు తగలేసావు నువ్వు, ఆంధ్రాకి ఏమీ చేయకుండా. ఈయనే కదా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అని పట్టుకుపోయింది, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా. చివరికి నారాయణ చైతన్యాలు పుట్టింది ఎక్కడ? ఈ హెడ్ క్వార్టర్లు కూడా ఏడబెట్టుకున్నారు, హైదరాబాద్లోనే కదా. నువ్వు మొత్తాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడుతుంది. ఆ తర్వాత తనిదేరి వేస్తే అబ్బాబే దానికి మనకి అందరం మనం మంచోళ్ళమే, బాయి అని చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉపన్యాసం. ఏంది మనవాళ్ళు? ఇవాళకైనా సింపుల్, నువ్వు సాధించినటువంటిది ఏదన్నా ఉందంటే, హైదరాబాదులో ఆంధ్రుడికి ఏమన్నా హక్కు వచ్చిందా? ఉద్యోగం చేసే హక్కు లేదే ఆంధ్రోడికి. మళ్ళీ వెంటనే వచ్చేస్తారు కొంతమంది సగం తెలివితేటలోళ్ళు, అక్కడ ప్రైవేట్ వాళ్ళు మన వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు. ప్రైవేట్ ఉద్యోగం ఎదురా సన్నాసి, అక్కడ చేయాల్సింది మనం ప్రభుత్వ ఉద్యోగం. అక్కడ ప్రభుత్వ ఉద్యోగం నీకు వద్దా? నీ తండ్రి టైంలో వెళ్ళిపోయావు నువ్వు. ఇవాళ వచ్చాడు అక్కడ ఇంటర్వ్యూల్లో ఆంధ్ర మూలాలంటే తీసవతలు పడేస్తుండే. నీ చదువుకోవడానికి దిక్కులేదు ఎప్పుడు ఆంధ్రవాడికి. ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలి నువ్వు, అక్కడ చదివాక నీకు ఉద్యోగం రాదు అక్కడ. ఇంకో తలనొప్పి ఏంటో తెలుసా? ఇక్కడేమో మన పిల్లలు ఉండరు, ఇక్కడ మన నగరాలు మన పట్టణాల్లో మన పిల్లలు చదువు పూర్తయిపోగానే ఆడికి పోవాలి, హైదరాబాద్కి ఉద్యోగానికి, బెంగళూరు పోవాలా, లేకపోతే చెన్నైకి పోవాలా.
బెంగళూరు చెన్నైలో ప్రాబ్లం లేదు, చదువుకున్న తర్వాత అక్కడ లోకల్ పరీక్షలు రాసుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణలో మనకి రావు ఉద్యోగాలు. అవును ఆ సెంటిమెంట్ ఇంకో 25 ఏళ్ళు అయినా అట్టగే ఉంటుంది, సాగదీస్తారు అక్కడ. అవును కాబట్టి మనోళ్ళ నోటి దగ్గర ముద్ద లాగేవు కదా నువ్వు. అవును ప్రైవేట్ ఉద్యోగం నువ్వు ఇప్పించేది ఏంది? నేను కష్టపడితే వస్తుంది, కష్టం లేనివాడికి వస్తుంది ఏంది ఉద్యోగం? అంతే కదా. దీనికి కష్టపడాల్సిందే ప్రభుత్వ ఉద్యోగానికి. అవును కానీ వాడు అక్కడ చదువుకుంటే ఇక్కడ ఉద్యోగం రాదు, ఆంధ్రాలో. ఇక్కడ చదువుకుంటే అక్కడ ఉద్యోగం రాదు. మరి ఈ బిడ్డ అక్కడికి వెళ్ళి ఇక్కడ చదువు పూర్తయిన వాడు అక్కడికి వెళ్తున్నాడు, కాపురం అక్కడ పెడుతున్నాడు, వాడి బిడ్డ అక్కడ చదువుతున్నాడు. వాళ్ళ బిడ్డలకి అక్కడ ఉద్యోగం రాబోతే ఎవరు నాశనం చేసినట్టు? అదే కదా. తరం నాశనం అయ్యేది ఎవరిది? అవును అసలు ఇది ఆలోచించట్లేదు ఎవడు కూడా. అవును అదేమంటే చట్ట ప్రకారం 7 ఏళ్ళు అక్కడ ఉంటే గనక వర్తిస్తుంది పౌరసత్వం, వెంటనే ఇది కూడా వచ్చేస్తారు. కరెక్టే, ఇంటర్వ్యూల్లో ఏం లేపేస్తున్నారు అక్కడ. 15 ఏళ్ల క్రితం ఉన్నోడు కూడా ఉండని ఇట్లా అక్కడ. 15 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగాలకి అలౌడ్ కాదు. ఇస్తే వెంటనే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఏందంటున్నారు వాళ్ళు. వాళ్ళు గొడవే ఉద్యోగము, ఏది నీళ్లు నిధులు నియామకాలు. నీ నియామకాలు గొడవే చేస్తారు వాళ్ళు. దానివల్ల అప్పుడు నీకు నెక్స్ట్ తరాన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాం కదా మనం అక్కడ. దీంట్లో ఎందుకు ఆలోచించట్లేదు మనం? గ్రోత్ కి ఒక పక్కన ఇంజన్ ఎదురుగుండా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నాం మనం. భారాల్ని నెత్తిన పెడుతున్నాం, ప్రజల్ని ఎత్తిన. ఇక్కడ మనం స్టిల్ ఇవాళ ఒక్కసారి మీరు ఆ సర్రు బొర్రో వచ్చిన తర్వాత చూడాల ఏమవుతుందో లెక్క. నిజాయితీగా చేయండి. ఇవాళ ఎక్కడో ఎందుకు మీ చేతుల్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ప్రతి ఇంటికి లెక్క తెలుసు కదా వాళ్ళకి. ఎంతమంది ఇళ్లల్లో చదువు పూర్తయిన పిల్లలు ఇక్కడే ఉన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఏ పల్లెలోనైనా ఏ పట్టణంలోనైనా ఇక్కడే ఉండి ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి 20-25% ఉంటారు. 20-25% మాత్రమే ఆంధ్రాలో ఉన్నారు. 75% మంది ఖచ్చితంగా, అందులో అత్యధికంగా హైదరాబాద్, ఆ తర్వాత చెన్నై, ఇదే బెంగళూరు, ఆ తర్వాత చెన్నై 3వ స్థానం. తర్వాత గురుగావా, ఢిల్లీనా, ముంబాయా, అమెరికానా, ఇంకోటా అవన్నీ ఒక 10% ఉంటారు. అంటే మన దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? మేధో వలస జరిగిపోతుంది. అయినా ఇంకా మనం గుడ్డిగా నమ్మండి, నన్ను గుడ్డిగా నమ్మండి అంటే ఎలాగా? జరిగిపోతుంది అంతే. కానీ రైతుల విషయంలో సార్, వాళ్ళు నిజంగా రైతులను నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే బెదిరించో ఇంకోటి చేసో భూములు అయితే తీసేసుకుంటారా? ఇప్పుడు మన పక్కన వాళ్ళందరూ ఇస్తే నేను ఒక్కడనే ఏందయ్యా అంటారు. పల్లెటూళ్ళలో మొహమాటమే ఎక్కువ ఉంటుంది. అరే వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోతేనే పాపం నోరెప్పలేని అమాయకులండి వాళ్ళు. అడిగి మద్దతు ధర ఇస్తున్నామంటారు, ఆ కొనేవాడు ఉండడు, చివరికి బ్రోకరే కొంటాడు. బ్రోకర్ దగ్గర గవర్నమెంట్ కొని మేము ఎంత కొన్నామని చెప్తుంది లెక్క. ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు విత్తనాలది ఏమి ఇబ్బంది పడ్డారు, ఎరువులది ఏమి ఇబ్బంది పడ్డారు, పడలేదా ఇబ్బంది? ఏమైంది? ఏం చేస్తారు? ముందు వాళ్ళ కష్టాలే చూసుకుంటారా, ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేస్తారా? వాళ్ళు 10 మందితో ఉన్నప్పుడు నలుగురితో నారాయణ అనుకుని బతికాడు. అదే నారాయణ గారి గొప్పతనం అక్కడ. విద్యుత్ విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు చెరిపేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? నిజంగా ఆయన అన్నది 4 రూపాయలకే యూనిట్ విద్యుత్ త్వరలో ఇస్తాము, ఆ ప్రయత్నం అయితే నిజంగా 4 రూపాయలు తగ్గించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అనలేదు, మీరు మళ్ళీ మోసపోతున్నారు. ఆంధ్రజ్యోతి అంది. అంతేనా? ఆయన అన్నది 5 రూపాయల 10 పైసల నుంచి 4 రూపాయలు 90 పైసలు చేశాను, ఇంకో 10 పైసలు ఏడాది తగ్గిద్దాం, రాబోయే రోజుల్లో ఇంకా తగ్గించడానికి చూద్దామని చెప్పారు. తగ్గించేసారు 4 రూపాయలు వచ్చేసింది. ఇది నమ్మేసి రేపు పొద్దున బిల్లు చూసుకుంటే, అంటే ఇప్పుడు ఏంటి సింపుల్ లాజిక్ అనమాట. అంటే భాష పబ్లిక్ కి తెలియదు కాబట్టి, ఒరిజినల్ భాష ప్రూవ్ డౌన్ చేయమని ఎవరు చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచినప్పుడేమో రెగ్యులేటరీ కమిషన్ పెంచింది, మాకు సంబంధం లే. తగ్గించినప్పుడు మేమే తగ్గించాం. ఇప్పుడు మన పెంచింది ఎవరు? నువ్వు కదా. అప్పుడు ఏమన్నారు? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు పెంచారు, అది జగన్ చేసిన తప్పుల వల్ల పెంచారు. తగ్గిస్తేనో నా వల్ల తగ్గింది, కానీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కదా తగ్గించమంది నిన్ను. ఎందుకు నువ్వు ఎక్కువ వసూలు చేసేసావా నీకు ఇచ్చిన దానికంటే అని.
అంటే ప్రజలను దోచుకున్నట్ట ఇచ్చినట్ట? ఉమ్, నువ్వు దోచుకున్న దాన్ని వెనక్కి ఇవ్వండి, ఉమ్, అదేదో నేను డెవలప్ చేసేసి ఇచ్చానని చెప్తున్నారు ఆయన. ఉమ్, అది ఒక ఎత్తు. రెండో పాయింట్ చూడండి, ఇంకా విచిత్రమైనటువంటిది. దానికంతే చూడండి కరెంటు బిల్లు. మొన్న మీకు లెక్క కూడా చూపెట్టాను కదా. అవును అవును 23 ఏడాది ఆగస్టు, 22 ఏడాది ఆగస్టు సెప్టెంబరు, ఇట్లాగా దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అని ఇప్పటికీ బాతున్నారు మన దగ్గర. అవును. ఏం తగ్గించారు అక్కడ? ఉమ్, ఇది రెండో పాయింట్. మూడో ఉమ్, పాయింట్ ఏంటి? చలికాలంలో ఆటోమేటిక్ కరెంటు బిల్లులు తగ్గుతాయి. ఉమ్, ఎండాకాలంలో 500 యూనిట్లు వాడితే చలికాలంలో 300 350 వాడతాం. ఉమ్, దానికి ఏం చేయాలి? అవును. ఉమ్, దాంట్లో ఆ బిల్లు తగ్గితే అదుగుదుగు నేనే తగ్గించానని చెబుతున్నారు అనమాట. అది అవును. ఉమ్, ఇది తప్పించి దీంట్లో వెరీ సింపుల్. నేను లెక్క చెప్పాను కదా, పైన అవును. 5,500 బిల్లు వచ్చింది, ఉమ్, కింద 2,000 వచ్చినాయి, 4-5 కలిపేశారు. ఉమ్, ఈ 4-5 ఏంటో నాకు లెక్క చెప్పు. 22 అడ్జస్ట్మెంట్, 23 అడ్జస్ట్మెంట్, 24 అడ్జస్ట్మెంట్ అంటున్నావు. అవును. అంటే అది నన్ను దోచుకుంటున్నావు కదా నువ్వు. ఉమ్, పైన ట్రూ డౌన్ 150 రూపాయలు, ఇవన్నీ 1,700 రూపాయలు. మొన్న ఇది చూపెట్టాను కదా నేను. అదే అవును. ఉమ్, ఎవరికి చెప్తారు ఈ లెక్కలు? అంటే చదువు రానోడిగా, అంటే చదువుకుని పట్టించుకున్నటువంటి వాడికి. అంటే సాధారణ ప్రజలు బిల్లు అంత చూసి పట్టించుకోరు సార్, నన్ను అడిగితే. నేను ఆ చెప్తుంది లెక్క అదే కదా. ఇప్పుడు మేమే ఉన్నా, నేనే పట్టించుకొని చూసి టోటల్ ఎంతో చూసి కట్టేస్తాను అంతే. అదే కాకపోతే టోటల్ వీళ్ళు బిల్ చేసే ఎక్కువ ఉందా ప్రచారం లేదా అన్న దాని మీద చూసుకుంటాం. అంతే, పెరిగిందా లేదా ఇది ఇది తెలుస్తుంది తేడా అంతే. అది అంతే. దాన్నే వాళ్ళు ఉమ్, అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అంతే. ఉమ్. కానీ మేము తగ్గించేసాం 4 రూపాయలకే యూనిట్ ఇలా ప్రచారం చేసాం, తగ్గించారని అనుకుంటారు కదా, ప్రభుత్వం తగ్గించింది యూనిట్ ఛార్జ్ అదే అనుకుంటారు కదా. అనేది, అదే కదా. ఉమ్, జరిగిన దాన్ని ఉమ్, వాళ్ళ ఖాతాలు వేసుకోవడం, జరగని దాన్ని జగన్ మీదకి దోసేయడం. ఉమ్. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో నిజంగా ద్రోహం చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వమా, లేదంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఆయన ఉన్నంతసేపు దాన్ని కొనసాగించి ఇప్పుడు ఆగిపోవడానికి కారణమైన జగన్? రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటి దాంట్లో అనవసరపు మాటలు మాట్లాడి, ఓ రకంగా చెప్పాలంటే కవ్విస్తున్నారు రాయలసీమని. నోటికొచ్చిన మాటలు మాట్లాడి అర్ధ పరిజ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటిది వెరీ సింపుల్. నేను ఇంతకు ముందు కూడా లెక్కగా చెప్పాను. శ్రీశైలం ఇక్కడ ఉంది, ఈ లెవెల్ దాకా నీళ్ళు నిండుతాయి. ఇక్కడ నుంచి పోతిరెడ్డిపాడులోకి లిఫ్ట్ చేయాలి. 800 అయితే అడుగులు ఉండాలా? 881 అడుగులు 80. ఉంటే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి. ఉమ్, 890 అడుగుల దాకా ఉంది దానికి. 881 అడుగుల నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. అవును. ఉమ్, కేసీఆర్ ఏం చేశాడు? 850 అడుగుల నుంచినే తీసేశాడు. ఆ ఓకే. తర్వాత కొత్తగా ఏం ప్లాన్ చేశాడు? ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 770 నుంచి, అంటే ఇక్కడి నుంచినే తీసేస్తున్నాడు నీళ్లు. మనకి రూల్ ప్రకారం ఈ 881 వస్తే గానీ పోతిరెడ్డిపాడులోకి లిఫ్ట్ కావు నీళ్లు. అది అవును. ఇక్కడే నీళ్లు తీసేసాక ఇంకా నీళ్ళు ఏమొస్తాయి కిందకి. అదే కదా. ఉమ్, అప్పుడు జగన్ ఏం చేశాడు? 750 నుంచి లేపేస్తున్నాడు యువతలకి. అవును. ఉమ్, దానికి చంద్రబాబు గారు నిన్న ఏమన్నారు? మచ్చుమర్రి ఉంది అక్కడ అన్నారు. మచ్చుమర్రి పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి. అదే నేను కట్టానని చెప్తున్నాడు ఆయన. మచ్చుమర్రి కట్టింది కూడా రాజశేఖర రెడ్డి టైంలోనే కట్టి, దాంట్లో 0.6 టీఎంసీలు వెళ్తాయి. ఏది ఏడాది అంతా చేస్తుంది దానికి పెట్టి చిన్నది. ఉమ్, ఉమ్, రాయలసీమే కాదు, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, నాగార్జున సాగరు, ఈ ప్రకాశం బ్యారేజీ, ఈ గోదావరి, ఇవి తప్ప వేరే సిస్టమ్ లేని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడ నీళ్ళని మనం స్టోర్ చెయ్యొచ్చు అనేటటువంటి అనేక ప్రాజెక్టులకి రూపకల్పన చేసినోడు రాజశేఖర రెడ్డి. ఉమ్, జలయజ్ఞం పేరుతో ఉమ్, ఏ చంద్రబాబు గారు వచ్చేటప్పటికి హైటెక్ సిటీ, ఆ బిల్డింగ్ కడితే అయిపోద్ది, ఈ బిల్డింగ్ కడితే అయిపోతుంది అనేసి ఆయన దాని వెనకాలే పడి తిరుగుతున్న రోజుల్లో, ఆయన దిగిపోయాక వచ్చిన ఈయన రైతుని సీరియస్గా తీసుకుని అనేక ప్రాంతాల్లో తెలంగాణలోనూ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులకే పేర్లు మార్చుకుని వాళ్ళు చేసుకునేది. ఆంధ్రాలో కూడా రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులకే పేర్లు మార్చుకుని వీళ్ళు చేసుకునేది అంతే. అందులో ఒకటి గతంలో పోతిరెడ్డిపాడు అనేటటువంటిది ఎప్పుడో 4,000 క్యూసెక్కుల నీళ్లు తోడుకునేది. అది ఏడాదంతా తోడితే 3 టీఎంసీలు 4 టీఎంసీలు వస్తాయి. రాయలసీమకి 130 టీఎంసీలు హక్కు ఉంది యాక్చువల్గా. ఈడ్చిపెడితే ఇప్పటికి కూడా 30 టీఎంసీలు నీళ్లు తోడుకోవడానికి లేదు అక్కడ. ప్రాజెక్టులు లేవు అక్కడ మనకి నీళ్ళకి. దానితో ఆ ప్రాజెక్ట్ కెపాసిటీలో టెక్నికల్గా ఫెయిల్యూర్ ఉన్నది మనకి. దాన్ని సరిచేస్తూ పోతిరెడ్డిపాడుని అంజయ్య గారి టైంలో 11,000 క్యూసెక్కులకి పెంచితే
అది చాలనటువంటి సందర్భంలో అంటే వరద వచ్చినప్పుడు పోతుంది, వరద ఫుల్గా వచ్చినప్పుడు 11,000 క్యూసెక్కులు తీసుకోగలుగుతాం, లేనప్పుడు ఏం లేదు. ఏడాదిలో ఈడ్చిపెడితే ఇదివరకు అయితే 4 నెలలు వరదలు వచ్చాయి ఏడాదిలో, ఇప్పుడు వారం రోజులు వస్తూనే పోతున్నాయి, లేదా 1 రోజు 2 రోజులు వచ్చిపోతున్నాయి వరద. ఎందుకని? పైన ఆల్మట్టి, నారాయణపూరు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి ప్రాజెక్టులు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు మళ్ళీ, అక్కడ వాడు ఆపేస్తే నీకు నీళ్ళు ఆడి నుంచి వస్తాయి, వాడికి వరద వస్తే వాడు వదిలితే నీ దగ్గరకు వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే 881 అడుగుల దగ్గరకు వచ్చేటటువంటి సందర్భం దాకా పోతిరెడ్డిపాడుకి అవ్వట్లేదు. అంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, పోతిరెడ్డిపాడుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పని చేసుకొచ్చాడు. అక్కడ ఈ 40,000 క్యూసెక్కుల నీళ్లు 40 నుంచి 50,000 ఎత్తిపోసేందుకు తగినట్టుగా దాన్ని పెంచాడు. ఆ పెంచినప్పుడు వ్యతిరేకించింది తెలుగుదేశం ఆ రోజున. అదే వీళ్ళు గుర్తు చేశాను, దేవినేని రక్తం బారుద్ది అది ఇదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయింది, అయినా సరే కట్టారు, పూర్తి చేశారు, అక్కడి నుంచి చేశారు. దాంతోపాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మిగతా ప్రాజెక్టులకు సంబంధించినవన్నీ కూడా రిజర్వాయర్లోకి నీళ్ళు వెళ్ళే విధంగా ఏర్పాట్లు కొన్ని చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి ఆ పని చేసిన దాన్ని గమనించినటువంటి తెలంగాణ వాళ్ళు కేసీఆర్ వచ్చాక తెలివిగా అక్కడ 881 దగ్గర కదా అతను తీసుకునేది, మనం 850 నుంచి లేపేస్తే పోలేదా అనుకున్నారు. 780, 800 దగ్గర నుంచి లేపేస్తున్నారు. దాన్ని ఇంకా తక్కువ నుంచి లేపే పని ఇతను చేసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతను మొన్న అన్నాడు కదా, ఎవరు రేవంత్ రెడ్డి, జూరాల నుంచి 40 టీఎంసీలు తీసుకెళ్తాను, జగన్ వచ్చి ఆపుకుంటాడు, చంద్రబాబు వచ్చి ఆపుకుంటాడు, ఎవడు వచ్చి ఆపుకుంటాడు చూడండి అని చెప్పేసి, అంటే జూరాల దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు అనేది. జూరాల కంటే ముందు ఇక్కడ లిఫ్ట్ చేసే పని అతను పెట్టింది. అది ఇక్కడ ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నటువంటిది. సార్ నిజంగా రేపొద్దున తెలంగాణ ప్రాజెక్టులు వస్తే, అంటే వీళ్ళు కేంద్రాన్ని అనుమతి ఇవ్వమని అడిగారు, ఒకవేళ ఇచ్చిన ఇవ్వకపోయినా మేము ఎలాగైనా చేసేస్తాం అంటున్నారు రేవంత్ రెడ్డి, అప్పుడు ఈ 880 అడుగులతో శ్రీశైలం నిండుతుందా? అసలు ఏ ప్రాజెక్టుకి అనుమతి ఉందండి తెలంగాణలో? ఇప్పుడు 16 ప్రాజెక్టులు వితౌట్ అనుమతి ప్రారంభం జరిగిపోతున్నాయి, పనులు ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా కేసీఆర్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. పైగా ఇంకో 3-4 యాడ్ చేసుకున్నారు వీళ్ళు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్మిషన్ లేదని చెప్పి తలతెక్క మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ దేనికి పర్మిషన్ ఉందని చెప్పి చేస్తున్నారట వాళ్ళంతా. పోలవరానికి పర్మిషన్ ఉందా? ఎన్జిటి అన్నారు వీళ్ళు, పర్యావరణ అనుమతి. పోలవరానికి పర్మిషన్ ఉందా? ఏమని పెట్టారు? పర్యావరణ అనుమతి అడగకుండా స్టే ఇచ్చారు విభజన చట్టంలో. స్టే ఇచ్చి ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి ఇరిగేషన్ మంత్రి గారు ఆ స్టే పొంచుతున్నాడు, పొడిగిస్తున్నాడు. ఒరిజినల్ పర్యావరణ అనుమతి రాలా, పూర్తి అయిపోయిన తర్వాత ఓకే అని ఎత్తారనమాట. అక్కడ ఇయో దిక్కుమాల టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు అది తెలిసి తెలియకుండా మాట్లాడడంగా, తెలిసి తప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సాధారణ చదువురులకు ఎవరికి ఈ లెక్కలు తెలవు. ఇరిగేషన్ ఏంటి, ఆ నీళ్ళు ఏంటి, ఎత్తిపోతలు ఏంటి, ఇవన్నీ నీటికి నీళ్ళు వచ్చినాయా లేదో తప్పించి ఏంది తెలవదు. కాబట్టి వీళ్ళని తప్పుదో పట్టించడం. ఎన్జిటి ఆపేసింది, నువ్వే రాసావు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు కదా, ఎట్టోర్ల కాలం రాశాడు. ఎంత అహంకారం అంటే జగన్కి పట్టించుకోడు, ఎన్జిటిని కూడా పట్టించుకోడు, కేంద్ర ప్రభుత్వం చెప్పినా పట్టించుకోడు, అక్కడ కట్టేస్తున్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ఏ ప్రాబ్లం లేదు, నీ శిష్యుడే కదా రేవంత్కి చెప్పు, నువ్వు ఏమన్నా అదేంది దాంట్లో ఏం రావు సాగు అని చెప్పు. అదే నేనంటుంది, రాయలసీమ ఎత్తిపోతల వాళ్ళకి నష్టమేం లేదా, కట్టుకోనివా పోనీ అని చెప్పు నువ్వు. ఏం రాదాయా నీళ్ళు అని చెప్పు నువ్వు. ఇక్కడ ప్రజలు మోసం చేస్తాము మనం. ఇద్దరు కలిసి తెలంగాణకి న్యాయం చేస్తున్నారా, ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు? ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు, ఆంధ్రాకి దారుణమైన అన్యాయం చేస్తున్నారు. ఒక స్థిరీకరణ. ఇప్పుడు ఇంకొక పదం ఏం మాట్లాడేస్తున్నారు, పైన కావాలంటే మీరు పెట్టుకోండి, దేవాదుల దగ్గర పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. నువ్వు ఆ మాట అంటే చాలు వాళ్ళు కట్టేసుకుంటారు. ఏందది? నువ్వు నీళ్ళ దగ్గర ఎంత అడ్డదిడ్డంగా ఎట్ట మాట్లాడతావు, ఏది బట్ట అట్ట చేసేద్దాం అనేసి. ఎందుకు అప్పుడు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు తీసి అవతల పడేయండి, మొత్తం తెలంగాణ వాళ్ళు లాక్కుంటారు, అడుక్కు తినాలి ఇక్కడ మనం. అప్పుడు వరద వచ్చినప్పుడు తప్పించి నీళ్లు దొరకవు మనకి. అట్లయితే కృష్ణా నది ఎండిపోయినటువంటిది చూడడం నేను ఏళ్ల తరబడి వరదలు చూశాను, ఏళ్ల తరబడి ఎండడం చూసా. మళ్ళీ 2-3 ఏళ్ల నుంచినే అదృష్టవశాత్తు పైన వరదలు ఎక్కువ వచ్చి నీళ్ళు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. అంటే అవసరమైతే కృష్ణా జిల్లాలో ఒక 90 టీఎంసీలు మేము వాడేసుకుంటాం అంటున్నారు కదా, ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే. అదే కనుక జరిగితే అక్కడ కూడా ఆంధ్రాకి ఇబ్బందేనా?
ఖచ్చితంగా పైన నీళ్లు లిఫ్ట్ కనుక జరిగిపోతే మనకు వచ్చి నీళ్ళు కూడా రావా? రాయలసీమకి చుక్క నీళ్లు రావండి. అది అవును. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు పెద్ద మోసం ఏం చేస్తారు, కేసీఆర్ నోడు మరీ దారుణం చేశారు. కరెంటుకి వాళ్ళకి ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు కాళేశ్వరం వీటన్నిటికీ కూడా. కాబట్టి ఎత్తిపోతలకి విపరీతమైన కరెంట్ అవసరం అవుతుంది. కరెంటు బొగ్గుతో తయారు చేసిన కరెంట్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రైవేట్ కరెంట్ అయినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చేశారు, దానికి బదులుగా ఈ మన నీటి కరెంట్ ఉంది కదా, హైడల్ పవర్ వాడడం ఏం చేశారు. దానికోసం అవసరం అంటే నీళ్లు మామూలుగా అయితే కనుక నీళ్లు అనేటటువంటిది అవసరమైనప్పుడు వాడేటప్పుడు మాత్రమే కరెంట్ ఉత్పత్తి చేయాలి శ్రీశైలంలో. కానీ అది పవర్ కోసంతో పెట్టిన ప్రాజెక్ట్ అంటూ నీళ్లు తీసుకోవడం బిగిన్ చేశారు. ఏది, కరెంటు కోసం నీళ్లు వాడటం. కరెంటు కోసం నీళ్లు వాడితే ఏమవుతుంది, ఆ నీళ్ళు వచ్చి కిందకి వచ్చేస్తాయి సాగర్లోకి. పైన ఉన్నోడికి పోయినట్టేగా రాయలసీమకి. సాగర్ నుంచి వచ్చాక నీకు ఎక్కడికి వస్తాయి, ప్రకాశం, గుంటూరు, ఇటుకు వస్తాయి. రాయలసీమకి ఎగిరిపోయినట్టే కదా. శ్రీశైలం దగ్గర ఆగిపోతే 4 జిల్లాలు అయ్యి, అది గుర్తుపెట్టుకోవాలి. అవును అవును సార్. ఒకటి రైతుల విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తున్నారు వరుసగా. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కార్యక్రమం జరుగుతుంది. అంటే పాస్ పుస్తకాలు మార్చేస్తున్నారు. ఇక్కడ జగన్ ముద్ర చెరిపేయడు అని నేను అన్నగానే జగన్ చేసిన తప్పో లేదో ఏదో ఒకటి ఇప్పుడు బాబు గారు అది తీసుకోవడం, ఇది రైతుల నుంచి ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి కానీ బాబు గారికి కానీ కలిసి వచ్చే అంశం? మంచి అంశమే. వాస్తవంగా పాస్ బుక్లు చూసినప్పుడు చిరాకు పడ్డారు. ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇవి ఉంటాయి, లైక్ అసైన్డ్ ల్యాండ్స్. అప్పుడు వాళ్ళ బొమ్మ పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. మన ల్యాండ్కి రీసర్వే చేసి దానికి ఇచ్చే పాస్బుక్కి ఆయన మొహం పెట్టడం ఏంది, ఆయన ఫోటో పెట్టడం ఏంది చండాలంగా. అది తీసేసి రాజముద్ర పెట్టారు, కరెక్ట్ పని చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే రీసర్వేలో అసలు సమస్య పరిష్కారం కాలేదన్నే కదా ఇప్పుడు గొడవ అంతా కూడా. రీసర్వేలో ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఈ 10 మందిది కలిపి ఒక బెంచ్ కింద రాసేశారు. ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో ఉన్నటువంటి 10 మందిది కలిపి ఒక దీని కింద రాసేసి, ఒక నెంబర్ కింద రాసేసి అందులో దీని కింద యాడ్ చేశారు. అప్పుడు వాళ్ళ భూమిలో కిందకి వస్తుంది. అది తలనొప్పులు గొడవలు. ఎవరి దాడికి భూమి హక్కు ఉంది కదా, ఆ లెక్కనే రాయమంటున్నారు వాళ్ళు. అది సరి చేస్తామని అది చేయలేదనే కదా మన జ్యోతి రాసింది. దాన్నే కదా చంద్రబాబు గారు ఏందా ఈ పని చేయడం, మీరు తప్పులు చేశారంటాము. ముందు రీసర్వేకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ టైంలో దాదాపు 7-8 అడుగుల లోతున ఉండే రాళ్లు తవ్వారు. సర్వే రాళ్ళు ప్రతి ఊరికి ఉంటది సర్వే రాయి. అక్కడి నుంచి కొలత వేయాలి ఊరంతా. అది ఇప్పుడున్నోడికి ఎవరికి తెలియదు. పాత కర్ణములకి పాత మున్సబులకి తెలుసు, ఒక 50-40 ఏళ్ల క్రితం ఉన్నోళ్ళకి. ఆ తర్వాత కాలక్రమంలో పల్లెల్లో ఆనాటి ఆ సర్వే రాయల్ని పక్కన పెట్టేశారు. ఆ సర్వే అనేది ఆ ప్రతి ఊరికి ఉంటది. అది ఆ రాయి దగ్గర నుంచి కొలిస్తే కరెక్ట్గా వస్తుంది రీసర్వే. అలా కాకుండా చేసే రీసర్వే వ్యాలిడ్ కాదు. ఇప్పుడు అందుకేనేమో రీసర్వే విషయంలో ఇన్ని తప్పులు ఉన్నాయా? రీసర్వేలు తప్పులు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 గజాలు కొనుక్కున్నారండి. లెక్క కొలత ఇచ్చారు, రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత వచ్చి వెనకాలోడు వచ్చి నా దాంట్లో ఒక 4 గజాలు పోయినాయి అంటాడు. ఆ 4 గజాలు నాకేంటి సంబంధం, నా రిజిస్ట్రేషన్ నాకు జరిపోయింది, నా కొలత నాకు ఇచ్చేశారు. అవతలోడిది పోతే అవతలోడిది ఎవరు తీసుకున్నాడని అతను కంప్లైంట్ పెడితే సర్వే ఒక చోట కొలిచినప్పుడు ఇక్కడి నుంచి కాదన్నారు, మళ్ళీ ఇంకో చోట కొలిచినప్పుడు ఇక్కడి నుంచి కాదంటున్నారు. ఎక్కడి నుంచి కొలవాలో సర్వేయర్కి తెలియదు. ఇది సమస్య. ఈ సమస్యలకు పరిష్కారం ఉందా వీళ్ళ దగ్గర? అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. బేసిక్ గా ఏంటంటే ఎవడు కెలగకుండా అది నడిచిపోతా వచ్చింది. అవును, అనుభవించేవాడు అనుభవిస్తున్నాడు, వదులుకున్నవాడు వదులుకుంటున్నాడు. ఇప్పుడు దీని ద్వారా గొడవలు రీసర్వే ద్వారా. కానీ ఇది చేయకపోతే ఎప్పటికీ గొడవలు తీరవు, పరిష్కారం. కానీ అది సరైన ప్రొఫెషనల్ గా చేసే పద్ధతిలో పెట్టట్లేదు. మనం ప్రొఫెషనల్ గా చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు ఇప్పుడు మనకు బొడ్డు రాయి అంటారు ఊరికి, బొడ్డు రాయి టైప్ లోనే ఈ సర్వే రాయి ఉంటది. ఆ సర్వే రాయి ఒకవేళ పైన తర్వాత రోడ్ వేసి కలిసిపోయి ఉండొచ్చును, కానీ ఏ ఏరియాలో ఉందో అక్కడ వాళ్ళకి తెలుసు.
పాత వాళ్ళకి, ఉమ్, కర్ణములకి వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారా? ఉంటారా? ఎందుకు ఉండరు? వాళ్ళ కుటుంబమో ఎవరో ఉంటారు, వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, చెప్తారు వాళ్ళే. ఓకే. అక్కడి నుంచి కొలతలు బిగిన్ చేయాలి. అలా చేస్తే ప్రతి ఊళ్ళో 70% గొడవలు వస్తాయి, అదే కదా. అవును. 70% వస్తాయి. అవును. పరిష్కారాలు లేవు వీళ్ళ దగ్గర. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 నెలల తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులు ఈ 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కంపేర్ చేసుకుంటే వీళ్ళ చేసింది 3.31 లక్షల కోట్లు ఎంత చెప్పారు. 90% ఈ 2 ఏళ్లలోనే చేసేశారు. అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఏదో ఒక లెక్క చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. ఈయన చెప్తున్నది మాత్రం 3.31 లక్షల కోట్లు మాత్రమే చేశాను అనేది ఈయన చెప్తున్న లెక్క. అంటే ఇప్పుడు లెక్కలు బయట తీసుకొస్తున్నారా? ప్రజలు దేన్ని నమ్మాలి? ఇప్పుడు రివర్స్ మైండ్ గేమ్. ఇదివరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొదట 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, 3కి వెళ్ళింది, ఒకేసారి 5 అన్నారు, ఒకేసారి 8 చేసి ఒకేసారి 14 లక్షల కోట్లకు తీసుకెళ్ళిపోయారు. ఆవిడెవరు, పురంధేశ్వరి గారు 14.5 లక్షల కోట్లు అనేయడం ద్వారా, దాన్ని ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ పెట్టడం ద్వారా 14.5 లక్షల కోట్లు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఏముంది దాంట్లో 7.5 లక్షల కోట్లు చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ అదే చెప్పింది. పార్లమెంట్ లో సమాధానం అదే చెప్పారు. కానీ ఇంకా చాలా ఉన్నాయి లెక్కలు, ప్రభుత్వానికే చెప్పలేదంటూ కథలు చెప్పుకొచ్చారు వీళ్ళు. సరే, దానికి ఇంకోటి ఏం చెప్పారు, కార్పొరేషన్లో ఇవన్నీ యాడ్ చేయలేదన్నారు. కొన్ని కార్పొరేషన్లలో అయితే లక్షల కోట్లు ఉండవు కదా, 1000 కోట్లు 2,000 కోట్లు 5,000 కోట్లు ఉంటాయి. అవన్నీ చేసుకున్నా ఇంకో 1,00,000 కోట్లు వేసుకొని పోని 8 లక్షల కోట్లు అనుకోవాలి. కానీ 14.5 లక్షల కోట్లు అని ఎట్ట చెప్పారు? సేమ్ అట్లాంటి తప్పుడు లెక్కలే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే లక్షల్లో ఇప్పటిదాకా 1,19,000 కోట్లు నిజంగా అప్పు చేసింది. ఏది అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నది. కానీ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మిగతా కార్పొరేషన్స్ వీటి ద్వారా దాదాపు ఇంకో 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేసింది. టోటల్ గా 1,70,000 కోట్లు దాకా అప్పు జరిగింది. ఇది వాస్తవం. వీళ్ళు చెప్పే లెక్క ఏంటయ్యా అంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ కలిసి ఒక 45,000 కోట్లు రాజధానికి ఇచ్చారు కదా, ఆ 45,000 కోట్లు అని చెప్తున్నారు వీళ్ళు. దాంట్లో 6,000 కోట్లు ఇప్పటిదాకా రిలీజ్ చేసిందట. వీళ్ళు 45,000 కోట్లు యాడ్ చేసి పడేస్తున్నారు. అట్లాంటి లెక్కలు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 2,93,000 వచ్చేసింది, 3 లక్షలకు వచ్చేస్తుంది, 3 లక్షలు దాడుతున్నారు. ఇట్లాగా వాళ్ళు ఆ రోజు దుష్ప్రచారం చేశారు, వీళ్ళు ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ లో చెప్తారు కదా ఎన్ని లక్షల కోట్లు రాయమనండి. 14 వీళ్ళు చెప్పారు కదా 14.5 లక్షల కోట్లు అనేది వరకు. ఆ 14.5 ఇప్పుడు 1,50,000 ఏం చేసామంటున్నారు కదా, 16 లక్షల కోట్లను రాయమనండి అక్కడ రేపు పొద్దున. రాయరు మళ్ళీ బడ్జెట్ అప్పుడు. అదే వింత అనమాట. సరే, ఇదొక ఎత్తు అయితే పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా చాలా కీలకం ఏ రాష్ట్రానికైనా. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల గతకి ఈ ప్రచారం తగ్గింది. కానీ మొన్నటి వరకు అయితే బాబు గారు అసలు జగన్ చూసి చాలా మంది రావట్లేదు, లేదంటే చాలా పరిశ్రమలు వచ్చేవి, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు, జగన్ రాకుండానే ఉంటేనే వస్తారు, ఇవన్నీ చాలా పెద్ద ప్రచారమే చేశారు. అయితే నన్ను ఈయన తేల్చి పడేశారు, పారిశ్రామిక అభివృద్ధి అనేది జగన్ హయాంలోనే జరిగింది, ఈ 2 ఏళ్లలో అసలు గతంలోనూ ఏం లేదని ఒక లెక్క చెప్పుకొచ్చారు, ఎంత 50,000 కోట్లు ఎంత, ఇప్పుడు కూడా ఏం జరగట్లేదని. పారిశ్రామిక అభివృద్ధి అనేది మాటలకైనా నిజంగా చేతల్లో జరుగుతోందా? ఇప్పుడు జరిగిపోతున్నాయండి. జగన్ ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చినాయి, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. కాకపోతే తెలుగుదేశం ఏమో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, వైసీపీదేమో డిస్ట్రక్షన్ ప్రొజెక్షన్ జరుగుతుంది, అంత మించి ఏం లేదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పారిశ్రామిక ప్రగతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం మీ దృష్టిలో వెనుకబడిన ప్రాంతమా అభివృద్ధి చెందిన ప్రాంతమా? ఉత్తరాంధ్రలో అవన్నీ వెనుకబడిన ప్రాంతాలు. మరి శ్రీకాకుళంలో ఫార్మా సిటీనే ఉంది, మరి పరిశ్రమలు వచ్చేస్తే అభివృద్ధి జరిగిపోవాలి కదా, ఎందుకు జరగలా? అక్కడ అభివృద్ధి చెందిన జిల్లా కింద ఎందుకు చూడట్లేదు మనం దాన్ని? మరి లేదు. ఇప్పుడు విశాఖపట్నం కాకుండా మొత్తం విశాఖ జిల్లా అంతా అభివృద్ధి చెందినట్టేనా? ఈ లెక్కలై మాట్లాడుతుంటారు. ఇప్పుడు అంటే వీళ్ళ హయాంలో కొన్ని చెప్పుకోవడానికి కొన్ని కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు టీసీఎస్ అనో లేదంటే లూలుతో ఒప్పందం కుదుర్చుకున్నామనో, ఇన్ఫోసిస్ ఉంది, లూలు అనేది గూగుల్ అనేటటువంటిది ఈ సెంటర్ డేటా సెంటర్. ఇప్పుడు ఆ లెక్కనైతే అదానీ వచ్చాడు కదా, అప్పుడు అంబానీ వచ్చాడు కదా, అప్పుడు పెట్టిందే కదా ఈ ఇన్ఫోసిస్ కి సంబంధించినటువంటిది. ఇంత ఏది రూపాయికి భూములు ఇవ్వకుండానే వచ్చినాయి అప్పుడు.
అవును. రూపాయికి ఏం భూములు ఇవ్వలేదు, అయినా వచ్చినాయి. అదే అవును. ఎకరం ఎందుకు 99 రాలేదు పైసలు. ఇంకోటి అదానీ వాడితో అప్పటితో కుదుర్చుకున్న ఒప్పందమే కదా ఇప్పుడు గూగుల్. అదానీ వాడితో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది, అదే కదా కంటిన్యూ అవుతున్నది. అవును. అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువగా వస్తున్నటువంటిది ఫార్మా వస్తున్నాయి ఇండస్ట్రీస్, అయితే మనకంటే ఎక్కువగా తెలంగాణకు వస్తున్నాయి. మన దగ్గర హైయెస్ట్ వస్తున్నది పవర్ ప్లాంట్స్, సోలారు, విండ్ పవర్ ప్లాంట్స్, ఆల్టర్నేటివ్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి. చాలా ఉన్నాయి, నడుస్తున్నాయి, వస్తున్నాయి. జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అలాగే అవన్నీ వస్తున్నప్పుడు వాటి ప్యానల్ అయ్యి తయారు చేసే కర్మాగారాలు ఇప్పుడు టాటా వాడు కూడా పెడుతున్నాడు నెల్లూరు దగ్గర, అవి వస్తున్నాయి. అలాగే సెల్ ఫోన్ కంపెనీలు బోలెడు ఉన్నాయి. శ్రీ సిటీ సెజ్ ఎప్పుడు నిండుగానే ఉంటది మనకి. కాకపోతే ఏంటంటే ఒకటే సింపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి మిడిల్ క్లాస్లో కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ కిందనే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మనోడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, మనం వాడికి తగిన విలువ ఇవ్వట్లా. మనకి ఎంతసేపటికి ఇన్సెట్ చేసుకుని లేకపోతే జాలీగా తిరిగేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మాత్రం ఉద్యోగం అనుకుంటున్నాం మనం, అంతే కదా. అవును. ఇప్పుడు మన ఎప్పుడు అయ్యా నీకు డెవలప్మెంట్ ఈ ఫ్యాక్టరీలు లేవా అంటే నేను చెప్తున్నాను కదా, అంత ముందు ఉన్నాయి, ఇప్పుడున్నాయి, ఎప్పుడు ఉంటాయి. నీ బిడ్డ ఇతర రాష్ట్రాలకు పోకుండా నీ రాష్ట్రంలోనే ఉద్యోగం చేసిన రోజున ఈ స్టేట్ డెవలప్ అయినట్టు. నీ బిడ్డకి నీ పెళ్లి చేసేటప్పుడు, ఆడబిడ్డకి పెళ్లి చేసేటప్పుడు నీ రాష్ట్రంలో ఉన్న అబ్బాయికి, నీ ఊళ్ళల్లో ఉన్న అబ్బాయికి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయికి పెళ్లికి అమ్మాయిని నీ కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు డెవలప్మెంట్ అయినట్టు. హైదరాబాద్లో ఉన్నోడికి, చెన్నైలో ఉన్నోడికి, బెంగళూరులో ఉన్నోడిని అమ్మాయి కోరుకున్నంతసేపు, అమ్మాయి అమ్మా నాన్న కోరుకున్నంతసేపు డెవలప్మెంట్ అనడానికి లేదు కదా. రికార్డుల్లో డెవలప్మెంటే, గ్రోత్ ఏంటి అది కదా లెక్క. ఆ లెక్క చూసినప్పుడు ఆంధ్ర ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. అది అప్పటి వరకు ఇంకా పారిశ్రామిక అభివృద్ధి కోసం చూడాలి. పారిశ్రామిక అభివృద్ధి జరిగిపోతుంది, బట్ మనకి ఆ ఫీల్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం, నేను అంటోంది అది. కానీ జగన్ హయాంతో ఇప్పుడు పోలిస్తే ఈ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఈ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క పాలసీ. జగన్ దాంట్లో గీచి బేరం ఆడి సెట్ చేశాడు ఒక్కొక్కరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్కి మంది కాదు కదా, ఒంటి మీద బట్ట దిగితే ఊరంతా దేకచ్చు అన్నట్టు 15,000 ఎకరాలు తీసుకోపో అని ఇచ్చేసాడు. జగన్ దాన్ని 2,500 ఎకరాలకి తగ్గించాడు. అంటే అతను గీచి బేరం ఆడతాడు, ఎందుకంత అనేది లెక్కలో ఉంటాడు, అంటే స్ట్రైట్ గా ఉంటాడు అతను. వీళ్ళేంది, ఆడు బాగుపడితే రేపు పొద్దున మనల్ని కూడా చూసుకుంటారులే అనే లెక్కన ఉంటుంది. 15,000 ఎకరాలు జిఎంఆర్ కొడుకు ఇస్తాడు, ఏం చేస్తాడు? ఎకరం ₹1,00,00,000 చెప్పున 15,000 కోట్లకి 3,000 కోట్లు 4,000 కోట్లు అప్పు తీసుకుంటాడు, మిగతా డబ్బులు జమ వేసుకుంటాడు లోపల. నష్టం ఎవరికి? ప్రజలకు సంబంధించిన సొమ్ముని తీసుకెళ్ళి అప్పనంగా ఇచ్చేస్తున్నాం. అక్కడ 15,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి లాక్కోవడమే కదా. మనం ఉపాధి విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1,000 ఎకరాలు తీసుకున్నావు నువ్వు, ఇది చాలా క్లియర్ ఎకనామిక్ సూత్రం, గుర్తుపెట్టుకోండి. అది 1,000 ఎకరాలు నువ్వు ఇచ్చావు అంటే 1,000 ఎకరాలకి గాను నువ్వు ఉద్యోగాలు 5,000 మందికి ఇస్తున్నావు అనుకో, అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, అది నాశనం చేసినట్టు. 1,000 ఎకరాలకి 5,000 ఉద్యోగాలు అంటే ఎకరాకి 5 ఉద్యోగాలు. అదే 1,000 ఎకరాలు ఎన్ని కుటుంబాలు నడుస్తాయి? 1,000 కుటుంబాలు నడుస్తాయి ఈజీగా. ఆ 1,000 కుటుంబాల మీదన వ్యవసాయ కూలీలు ఇంకొక 3,000 కుటుంబాలు బ్రతుకుతాయి. అంటే 4,000 కుటుంబాలు పొట్టగొట్టి 5,000 మందికి ఉద్యోగం ఇస్తున్నావు నువ్వు. అదే కదా తప్పది, ఆర్థిక వైఫల్యం, అది భవిష్యత్తు ప్రమాదం నువ్వు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫండమెంటల్ ఉండాలి, సూత్రం ఉండాలి. 2 రోజులు 4 అవ్వాలి, 44 అవ్వకూడదు. 2 రోజులు 0 కాకూడదు. ఆ ఫండమెంటల్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం మనం రాజకీయాల కోసం, అది సమస్య. 2026 వచ్చేసింది, ఇంకా సంపద సృష్టి అనేది పూర్తిగా మొదలు కాలేదా బాబు గారు చెప్పినట్టు? ఎందుకు లేదండి, బోల్డ్ అంతమంది సంపాదించుకుంటున్నారు. షాపోడు సంపాదించుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం విపరీతం.
ఉమ్, ఇదే ఆయన చెప్పింది సంపద సృష్టి అన్నారు, కానీ ఏమన్నా ప్రభుత్వానికి సంపద సృష్టి అన్నారా ఏంది? ఉమ్. సంపద సృష్టి అన్నారు రాష్ట్రంలో. అంటే మరి సంపద సంక్షేమాలు బోలెడంత మందికి ఇవన్నీ సృష్టి. కొనసాగించాలంటే ఎలాగ? ఇంకా అప్పులు చేస్తారా? అదేమన్నా చెప్పారా సంక్షేమం నేను కొనసాగిస్తానని? ఉమ్. సంక్షేమం ఏ కొనసాగించాలంటే జగన్ ఇచ్చి అదనంగా ఇవ్వాలి. ఆయన చెప్పిన మాట ఏంటి? మెరుగైన అవి పోను సంక్షేమం. నేను ఇస్తానన్నాడు. అవి నేనేదో రద్దు ఉమ్, చేస్తానన్నారు, నేను రద్దు చేయను అన్నారు. ఉమ్, ఏది అమలు చేస్తున్నాడు ఆయన? ఉమ్, ఈయన పోను అమలు చేస్తున్నాడా? ఉమ్, చేయట్లేదే. అదేమంటే గ్యాస్ ఇచ్చేసాను కదా, బస్సు ఎక్కేస్తున్నావు కదా, 1500 అడక్క, నువ్వు ధనవంతురాలు అయిపోయినట్టే. ఆయన ఎవరో వస్తాడు మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాడు, లేకపోతే అక్కడ ఆడెవడో ఇండస్ట్రీ పెట్టేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చిందని చప్పట్లు కొట్టేసుకో, నువ్వు నిరుద్యోగ వృత్తి అని చండాలంగా 50 ఏళ్ళకి పెన్షన్ నేను ఎప్పుడు చెప్పాను. ఇట్లా ఉంది వ్యవస్థ. అంటే జాబ్ క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ రెండు అవసరం కదా సార్ రాష్ట్రానికి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. ఇప్పుడు ఆ రెండు ఇచ్చినోడికి కనిపించట్లేదుగా. ఇచ్చినోడు కోట్లే లేదు కదా. 1,50,000 ఉద్యోగాలు టోటల్ గా కలిపితే 2 లక్షలు అధికారికం. ఇచ్చినోడు కోట్లేదు, ఇంకా అనధికారికంగా ఏదో ఉన్నటువంటి ఇస్తారని వాళ్ళకి ఓట్లేసారుగా వీళ్ళకి. ఎట్లాగ ఎందుకు అనుకోవాలి? ఇంకా ఏదో ఇస్తారని చెప్తేనే వద్దనుకున్నారేమో. కదా ఓట్లేశారు. వద్దనుకున్నారేమో. వాలంటీర్కి మనకి 10,000 అంటే ఇస్తానంటే మనం నమ్మారు. మనం అంచనా వేసేస్తున్నాం. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే నమ్మారు. మనం అంటున్నాం, వాళ్ళు అట్లా అనుకున్నారు లేదో. వాళ్ళు అట్లా అనుకుని ఉండకపోవచ్చు కదా. అవును. వాడు అట్లా అనుకుని ఉంటే కనుక ఎట్టెందుకు ఓటేస్తాడు? ఎందుకంటే నోట్లో ముద్ద ఉంటే చూసేసి ఇంకా వస్తుందిలే అనుకుంటాడా ఎవడన్నా? అవును. అవును. సరే, ఈ మధ్యన 2026లో జగన్ యాక్టివిటీ ఏమన్నా పెరిగిందా? పీపీపీ విషయంలో కానీ, మెడికల్ కాలేజీల విషయంలో కానీ ఈ మధ్యన ఆయన వరుసగా నిన్న మాట్లాడిన లెక్కలు తీయడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ జగన్ రూట్ ఏమన్నా మార్చుకున్నారా? ఏం లేదు, జగన్ రొటీన్గా వారంలో 3 రోజులు పనిచేస్తాడు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఇదివరకు 2 రోజులు వచ్చేవాడు, ఇప్పుడు 4 రోజులు పనిచేస్తున్నాడు. ఇదివరకు 2 రోజులు పనిచేసేవాడు. ఒక రోజు ఈవెన్ తను సీఎంగా ఉన్నప్పుడు కూడా 2 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. శని, ఆది, సోమవారాల్లో మీకు కనిపించరు చూడండి. వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో మనది ప్రవాస ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్రాలో మన అధికారము విపక్షము ఇద్దరు ప్రవాసులే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పాలించి వెళ్ళిపోతారు. ఓన్లీ ఇక్కడ ఉండేటటువంటి ఏకైక పార్టీ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే బీజేపీ అధ్యక్షుడు అంతే, మాధవ్. జనసేన అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు. తెలుగుదేశం అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటారు. ఆ తెలుగుదేశం షాడో అధ్యక్షుడు హైదరాబాద్ లోనే ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు బెంగళూరులో ఉంటాడు. వీళ్ళందరూ శుక్రవారం దాకా ఇక్కడ ఉంచుకుని శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే గురువారమే ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఒకళ్ళు సోమవారం వస్తే మంగళవారం వస్తే ఇంకో రోజు. కాకపోతే మనోళ్ళు అయితే అమరావతి డేట్లో ఎంత వస్తుంది, మనోళ్ళు కాకపోతే బెంగళూరు డేట్లో ఎంత వస్తుంది, అంతే తేడా. మెడికల్ కాలేజీల విషయంలో ఎంత దూరమైనా వెళ్ళబోతుందా వైసీపీ? ఏం చేసుకోవాలి, పరిగెడతా ఓన్లీ పోరాటానికే పరిమితం అవుతుంది. బేసిక్ గా ఒకటే, ఇక అది పొలిటికల్ పబ్లిక్ డిబేట్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా అంత మించి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు కదా. అంటే కోర్టు వరకు వెళ్ళారు కదా. ఏం చేసుకుంటారు, నేలకి గీసుకోవడానికి తప్పించి కోర్టు ఏం చేస్తుంది? ఊరికినే ప్రచారం అది కంటిన్యూ అవుతుంది, అంత మించి ఏం లేదు. ఒకటే, ప్రజలకు ఏదైనా చెయ్యాలన్న చిత్తశుద్ధి మన మనసులో ఉండాలండి. బలవంతంగా మనం గుర్రాన్ని మేత దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ గడ్డిని తినిపించలేం. అట్లాగే మెడికల్ కాలేజీలు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి దానివల్ల ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఒక నిజాయితీతో ఆలోచించేవాడికి అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటిది. మనం అహంకారపూరితంగా ఆలోచిస్తా, ప్రైవేట్ వాడే దేశానికి దేవుడు అనేటటువంటి ఒక భ్రమలో బ్రతుకుతా, ఆ భ్రమలోనే ప్రజల్ని బ్రతకమని చెప్తా ఉంటే ప్రజలు ఎంత నాశనం అవుతున్నా మాకు అనవసరం. హైదరాబాద్కి నాశనం చేసుకున్నాం మనం, ఒక తరం 3 తరాలు నాశనం చేసుకున్నాం హైదరాబాద్ పేరుతో. మళ్ళీ ఇంకో 2-3 తరాలు అమరావతి పేరుతో నాశనం చేసుకుంటున్నాం. అయినా సరే కానీ మీ నాశనం మా అదృష్టం, మీరు బాగుపడితే మా పేరు చెప్పుకోండి, మీరు బతకలేకపోతే కనుక మీ కర్మ అని చెప్తే ఏం చేస్తాం దాంట్లో. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు సభకి వెళ్లకుండా జీతాలు తీసుకున్నారు అనే ప్రచారం ఓకే, రేపొద్దున్న ఎథిక్స్ కమిటీ నివేదిక ఎలా ఇస్తుంది, ఏమిస్తుంది అనేది ఒకటి. ఇది వైసీపీకి ఒక ఊహించని పరిణామమేనా, లేదంటే దీన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరు? ఎవడు పట్టించుకుంటున్నాడండి? జగన్ వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు నాకు తెలిసి. అయితే అభిమానులు తప్పించి జగన్ వెళ్ళాలి, వీళ్ళందరూ వెళ్ళాలని కోరుకుంటారు. వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయానికి విరుద్ధం వాళ్ళు వ్యవహరిస్తోంది. అందులో వీళ్ళు దాంట్లో అటెండెన్స్ గురించి రాస్తే ఏంటి, రాయకపోతే ఏంది, జనాలు పెద్ద పట్టించుకోరు. కాసేపు 4 రోజుల పాటు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి ఇది వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడానికి పనికి వస్తే అంత మించేం లేదు. అంటే వెళ్ళొద్దు అని చెప్పిన జగన్ జీతాలు కూడా తీసుకోవద్దు అని చెప్పాలేమో, అవసరం లేదు. ఎందుకు చెప్పాలి ఇక దాంట్లో?
అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేగా బయట పని చేయడేంది. అదే కదా. ఇప్పుడు ఓన్లీ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభ రోజు డబ్బులేనండి ఇచ్చేది. రోజు ఎమ్మెల్యే అంతే కాకుండా కదా. పోతాడే ఏంది అది. 365 రోజులు సభలు జరగవు కదా. ఇంకోటి మనకి సభకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తారు. ఇది కొంచెం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళేటటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడడం వన్ ఆఫ్ ద పార్ట్. అదొకటే జీవితం కాదు కదా. ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ప్రతినిధి. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎంఆర్ఓలు కలవాలి, ఎస్పీలను కలవాలా, పోలీసులను కలవాలా, రెవెన్యూ వాళ్ళని కలవాలా, అక్కడ సమస్యలు తీర్చాలా, ఎన్ని ఉంటాయి కదా. వాటన్నిటికీ ఇది ఒక యాడెడ్. నిజంగా సభలో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. పూర్తిగా సభను వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది? నిరంతరం వినియోగించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గెలిచాడా 2019లో? అంటే చట్టపరంగా ఆపే హక్కు ఉంటుందా సార్ స్పీకర్ కి, లేదంటే ఎథిక్స్ ఇక్కడ తప్పారు అనేది మాత్రమే ఇవ్వగలుగుతుందా? ఈ రోజుల్లో ఏమైనా చేయొచ్చండి తలుచుకుంటే రేపే డిస్మిస్ చేసేసి. ఇంతకుముందు ఇది అమ్మాయిని చేయలే ఆ రోజు అని ఏదో ఒక కారణం పెట్టి చెయ్యాలనుకుంటే ఏమైనా చేసేయచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వీళ్ళు రానియరు. ఇవాళ నిజాయితీ నైతికత అనేది ప్రజలు చూస్తారు. నైతికతని అనైతికతని నైతికంగా చూపెట్టే రాజకీయాలు వచ్చాక, మీడియా కూడా అట్లాగా కుక్క బతుకుతున్నాక, కుక్క బెటరు చాలా విశ్వాసంగా ఉంటుంది. వీళ్ళు పంది బతుకుతున్నారు అనమాట మీడియాలో. ఇంకా అట్లాంటి పందుల నుంచి సువాసన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇలాంటి వాటి మీద చర్చ జరగాల్సింది మీడియాలో కదా, బాధ్యతాయుతంగా. ఎవడికాడు అటు ఇటు తీసుకున్నారు, ఇంకేముంది అక్కడ, నీతి ఎక్కడ చచ్చింది? అంటే ఈ కారణాలతో శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే వరకు వెళ్ళే అంత ఉంటదా? కావాలనుకుంటే 60 రోజులు అన్నారు కదా, ఇప్పుడు 40 రోజులే ఏమో లెక్కలోకి వస్తుంది. వీళ్ళ లెక్క ఇప్పుడు చూపెట్టినప్పుడు 3 సెషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకో 2 సెషన్సే కాబట్టి ఇంకొక ఏడాదిన్నర పడుతుంది. చివరి ఏడాది ఇయ్యాలండి, వీళ్ళది ఇయ్యాలంటే లెక్క ప్రకారం. చివరి ఏడాది ముందంటే 3వ ఏడాది నోటీస్ ఇచ్చి 4వ ఏడాది తీయాలి. తీస్తే కనుక కోర్టుకి వెళ్తే 5 ఏళ్ళు సరిపోతుంది అక్కడ, అంతే. ఇప్పుడు కావద్దు సార్. ఒకటి, ఇప్పుడు జనవరి వచ్చేసింది, వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముందే జరగాలని అప్పుడు అనుకున్నారు, జరుగుతాయి అనుకున్నారు. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. అంటే ఇప్పట్లో జరిగే అవకాశం కూడా లేదని ప్రభుత్వం ఏమన్నా వెనక్కి తగ్గుతోందా? ఏం లేదు, మనకి వాస్తవంగా ఫిబ్రవరి మార్చికి అయిపోతాయి. అవును, సర్పంచ్లు అప్పుడు పెడతారు నాకు తెలిసి. అంటే అప్పుడు ఆమె నీలం సాహ్ని గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు కదా, డిసెంబర్ ఎండింగ్ లోకి క్లియర్ చేయండి, జనవరి నుంచి వెళ్ళాలి. లిస్టులు ఇవ్వమన్నారు, ఓటర్ల లిస్ట్ ఇవ్వండి. జరుగుతుంది, ఆ ప్రాసెస్ నడుస్తుంది. మనకి సర్పంచ్ల ఎన్నికలు మార్చి ఏప్రిల్లో జరుగుతాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఒక ఏడాది టైం ఉంది. ఎందుకంటే అప్పుడు కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయినాయి కదా ఎన్నికలు. ఆ తర్వాత 7 నెలలకో 8 నెలలకో జరిగినాయి కాబట్టి ఇంకో 7-8 నెలలు పడుతుంది టోటల్. ముందు సర్పంచ్ ఎన్నికలు అయితే జరిగిపోతాయి, లేదంటే ఇంకా అన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తారు. అది వాయిదా వేస్తే వాళ్ళ అసమర్థత కింద మిగులుతుంది. ఎందుకంటే బోల్డ్ అంతమంది పదవులు వస్తాయి కదా, మేబీ ఆగకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కదా, పంచాయతీ రాజ్ శాఖ గట్టిగా ప్రెషర్ చేసి అని జరిపిస్తాడు. అదే కదా, జరిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే కాస్తంత హీట్ గానే ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి సంబరాల హడావిడి ఇది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి, నిజంగా లోకల్ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందా, లేదంటే వాయిదా వేసుకుంటూ వెళ్తారా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని అనుకుంటే వెనక్కి తగ్గుతారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.